ఇప్పుడు మీకు ఎర్రచందనం చెట్లు చూపిస్తాను. అవి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇంకా అవి కావాలంటే ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఆ కొండను చూసారా? క్లైమేట్ ఇప్పుడే రైన్ పడతా ఉంది. అవిగోండి ఎర్రచందనం చెట్లు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవిగోండి ఎర్రచందనం. ఇవి కూడా ఎర్రచందనం. ఇవి పెద్దవి అయినాయి. ఇది ఎన్ఎస్పి ప్రాజెక్ట్, నవి సాయి ప్రాజెక్టు ఆకువీడు. లోనికి వెళ్ళి ఒకసారి ఇక్కడ ఎవరైనా మనిషి ఉంటే అక్కడ వాళ్ళని అడుగుదాం. ఐ మీన్ అంటే ఈ చెట్లు, ఆ మొక్క కాస్ట్ ఎంత, అవి ఎన్ని సంవత్సరాలకు పెరుగుతాయి, కటింగ్ ఎలా, అవన్నీ అడుగుదాం. అలాగే ఇక్కడ ఈ వెంచర్లో ఫ్లాట్లు కూడా ఉన్నాయంట. కాస్ట్ ఎంతో అవి కూడా కనుక్కుందాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారుగా మొత్తం డీప్ ఫారెస్ట్. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 120 ఎకరాల్లో మొత్తం ఎర్రచందనం చెట్లే ఉన్నాయి. చూడండి కంపెనీ ఎంత కేర్గా ఒక్కొక్క మొక్కని ఎలా కేర్ చేస్తుంది. ప్రతి మొక్కకి ఆ డిప్ పైప్ ద్వారా వాటర్ పెట్టి అసలు గెడ్డే లేదు ఏ మొక్క దగ్గర కూడా. ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి మొక్కలు. చెప్పా కదా మీకు ఎర్రచందనం చెట్లని ఇవే. చూడండి ఇవే ఎన్ని ఇయర్స్ అయినాయి? 1 ఇయర్కే కాకముందు. ఐ మీన్ అంటే ఒక 8 months అయింది. అప్పుడే చూడండి ఒకసారి ఎంత పెద్ద అయింది కింద. కానీ ఈ నవిసాయి ప్రాజెక్ట్కి వచ్చేసరికి మొత్తం 18 వెంచర్లు ఉన్నాయి. అలాగే 4 బ్రాంచ్లు ఉన్నాయి ఈ కంపెనీకి. ఆంధ్రాలోనే అతి పెద్ద కంపెనీ ఇది. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు వీళ్ళు. అసలు చూడండి ఏ మొక్క దగ్గర కానీ గడ్డి అసలు అనేది లేదు. అంత నీట్గా ఉన్నాయి చూడండి. మామూలుగా ఇక్కడ ఫ్లాట్లు ఎంత? ఈ మొక్క చూడండి ఒకసారి ఎంత బాగుందా. చూసారు కదా ప్రతి మొక్క కాడ అసలు గడ్డే లేదు. ఎంత క్లీన్గా ఉంది చూడండి సైట్. అంత కేరింగ్గా చూసుకుంటారు. మీకు తర్వాత ఇంకొక వెంచర్ చూపిస్తాను. అక్కడ చూడండి ఆ మొక్కలు ఎలా ఉంటాయో. తర్వాత దీనికి కూడా నేను కంపేర్ చేస్తాను. ఐ మీన్ ఇదేదో మీరు అనుకోవచ్చు ఏదో ప్రమోషన్ వీడియో అని. ప్రమోషన్ కాదు, ఏం కాదు. అసలు ఎర్రచందనం చెట్లు ఎలా ఉంటాయో మీకు చూపించడానికి వచ్చాను అంతే. ఈ నవిసాయి ప్రాజెక్టు చైర్మన్ ఎవరు? సనా నారాయణ రెడ్డి అంట. మీరు గూగుల్లో కొట్టిన ఈ కంపెనీ వస్తుంది, ఎన్ఎస్పి నవిసాయి ప్రాజెక్ట్ అని. ఇది మొత్తం 120 ఎకరాలంట. చూడండి ఈ కొండల చుట్టూరు మొత్తం. వీళ్ళున్న ఈ 18 వెంచర్లు కూడా సేమ్ అంతే. ఒకటేమో 250 ఎకరాలు, ఇంకొకటి వచ్చేసరికి 230, 100 ఎకరాలు. కొన్ని ప్రకాశం డిస్టిక్లో, కొన్ని నెల్లూరు డిస్టిక్లో, కొన్ని వచ్చేసరికి విజయవాడ, మచిలీపట్నం, అలాగే హైదరాబాద్లో కూడా ఉన్నాయి వాళ్ళకి. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే గూగుల్కి వెళ్ళి ఎన్ఎస్పి నవ్యసాయి ప్రాజెక్ట్ అని టైప్ చేసి అక్కడ మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు డిస్ప్లేలో ఈ కంపెనీ నెంబర్ కూడా పెడతాను, వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో. ఇక్కడ ఫ్లాట్లు వచ్చేసరికి, ఇక్కడ ఫ్లాట్లు ఎంత ఉంటాయి కాస్ట్? ఇదిగోండి ఈ చెట్టు చూడండి. ఇవి మొత్తం మర్రి చెట్టు ఆకులు అన్నట్టు ఉన్నాయి. మారేడు ఆకులు. మర్రి చెట్టు కూడా ఇలాగా ఉంటాయి ఆకులు పెద్దగా. అంత త్వరగా ఐడెంటిఫై చేయలేము వీటిని ఎర్రచందనం అని. చూడండి ఒకసారి. ఈ
ఈ వీడియో ఎందుకు తీసానంటే ఫుల్ రైన్ పడుతుంది. ఈ వెంచర్ వచ్చేసరికి మా విలేజ్ పక్కనే. సో అందుకని అసలు ఎర్రచందనం చెట్లు ఎలా ఉంటాయి మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను అంతే. ఇది మొత్తం 120 ఎకరాలు. ఆ కనిపించే కొండల కాడ నుంచి అటంతా ఆ కొండ చుట్టూరు మొత్తం ఉంది. మొత్తం ఎర్రచందనం చెట్లే. నవిసాయి ప్రాజెక్ట్కి సంబంధించింది. ఇక్కడ వీళ్ళు ఫ్లాట్లు కూడా సేల్ చేస్తారనుకుంటా. ఇవి వచ్చేసరికి ఈ చెట్లు 15 సంవత్సరాలకి ఒక కటింగ్ అంట. 15 years పట్టిద్దంట. మనం కట్ చేసి యూజ్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి. చూడండి ఎంత క్లీన్గా ఉందో. వీళ్ళు ఎప్పటికప్పుడు దున్ని పారేసేటట్టు ఉంది, మొత్తం గడ్డి లేకుండా క్లీన్గా. చెట్లు బాగున్నాయి, అన్నీ బతికినాయి. చూడండి ఈ డిప్ పైపులు వేసి ప్రతి మొక్కకి వాటర్. అదిగోండి ఈ చెట్టు చిన్నది, ఈ చెట్టు చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఎర్రచందనం వీటికి కూడా మందులు వేయాలంట. ఇవి నార్మల్గా ఈ సైజు ఇప్పుడు ఉంటుంది. అవి ఇంకా మనం కటింగ్ చేయాలంటే 15 years పట్టిద్ది. అప్పుడు ఈ ఒక్క చెట్టు కాస్టే చాలా ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. అంతకుముందు పర్మిషన్ లేదు కానీ ఎర్రచందనం పెంచుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మామూలుగా మనమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి పెంచుకోవచ్చు. బట్ ఈ మొక్కలు ఎంత ఉంటాయి మరి కాస్ట్? ఒక్కొక్కటి వచ్చేసరికి ఈ మొక్క కాస్ట్ నాకు తెలిసి 200 ఉంటుందేమో. 200 నుంచి 300 ఉంటుంది అనుకుంటా. వాటిల్లో కూడా అంటారు కదా ఏ గ్రేడా బి గ్రేడా అని. మరి ఇవి రేపు కటింగ్ అయ్యి తెలిసిన తర్వాత, పెద్దదైన తర్వాత తెలుస్తుందేమో ఏ గ్రేడ్ అనేది. ఓకే, ఈ వీడియో ఏం చేస్తున్నాను, జస్ట్ వర్క్ మీకు ఎర్రచందనం చూపిద్దామని ఈ వీడియో తీసింది. చూడండి ఇలా ఉంటుంది ఎర్రచందనం చెట్టు ఆకు. ఇప్పుడు ఇవి ఈ సైజు కదా, మీకు పెద్దగా వచ్చినప్పుడు చెట్టు సైజు అవి ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఇంకొకటి ఉన్నాయి ఈ సైట్లోనే పెద్దగా వచ్చినాయి చెట్లు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి చూడండి ఈ చెట్లకి మొత్తం ఫెన్సింగ్ వేశారు 120 ఎకరాలకి. ఇలా మొత్తం గ్రిల్స్ పెట్టేసి కంచి వేసి లోన మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ వర్క్ జరుగుతుంది ఏదో. ఫారెస్ట్లో చాలా బాగుంది కదా చుట్టూ లొకేషను. అన్నీ ఎర్రచందనమే ఎటు చూసిన. ఇప్పుడు మీకు అక్కడ వచ్చేసరికి పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎవరు లేరు, ఎవరైనా తిడతారని భయం వేస్తుంది. ఒకసారి వెళ్ళి మీకు అక్కడ పెద్ద చెట్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఏంటంటే ఇది కంపెనీది కాబట్టి అలా పడితే అలా వెళ్ళకూడదు లోన్కి. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అన్నీ. ఆ చెట్టుకు ఒకటి ఉంది, అక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి నాకు ఆ పెద్ద చెట్లు చూపిస్తాను.
మీకు ఏందాక చెప్పాను కదా కంపెనీ నవిసాయ్ అని, ఇదిగోండి ఇది ఈ కంపెనీ వాళ్ళే ఇవి పెంచేది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ 120 ఎకరాల్లో ఎర్రచందనం వేసి అలాగే కస్టమర్స్కి ఈ ఫ్లాట్లు అమ్ముతారు ఎకరాల లెక్కన, అలాగే సెంట్లు లెక్కన, 10 సెంట్లు 11 సెంట్లు. కాస్ట్ ఎంతో మరి తెలియదు నాకు కూడా. ఇదిగోండి ఇదే కంపెనీ ఎన్ఎస్పి, ట్రస్ట్ అండ్ క్వాలిటీ. అవి అక్కడ వచ్చేసరికి పెద్దవి ఉన్నాయి, బట్ లోనకి వెళ్దామంటే వీళ్ళకి నాకు పర్మిషన్ లేదనుకుంటా. వీళ్ళు ఏమంటారో తెలియదు, బట్ మీకు వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, అతన్ని అడిగి ఒకసారి చూపిస్తా చెట్లు. అదిగోండి ఇవే ఎర్రచందనం చెట్లు పెద్దవి. అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా. వీళ్ళు మళ్ళీ ఏమైనా విన్నారనుకోండి అంటే రాకూడదు కదా, ఎలా పెడితే అలా. జనాలు ఎవరు లేరేడా. ఒకసారి మీకు ఈ చెట్టు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే ఎర్రచందనం, 15 సంవత్సరాలు. ఇది చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మరి, 15 years ఉంటాయి అనుకుంటా, 10 కానీ. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇదంతా తోలు చెట్టుది. ఇదే ఇంత పెద్దదైతే కానీ మనం కటింగ్ చేయలేం చెట్టుని. చూడండి ఒకసారి ఎలా ఉందో పైన అంతా చెట్టు. సేమ్ దీనికి కూడా ఎలా ఉందంటే మారేడు చెట్టు ఉంటుంది కదా, త్రివిధ దళాలు అన్నట్టు అలా ఉంది. ఇవి మైసూర్ శాండిల్ అని ఉంటాయి చూసావా, సోప్స్, వీటితోనే రెడ్ శాండిల్తోనే తయారు చేసేది. అలాగే ఇవి కరింగ్ మాల ఉంటాయి చూసావా, అది ఒకటి. చందనం కానీ, ఇంకపోతే టీ పౌడర్ కానీ, చాలా ఉన్నాయి ఎర్రచందనంతో బెనిఫిట్స్. ఈ చెట్టు చూడండి, ఐ మీన్ ఇలా హక్ చేసుకుంటే కరెక్ట్గా ఇంత వస్తుంది, ఇంత చెట్టు. ఇవి ఇంకా ఇప్పుడే కట్ చేయరేమో నాకు తెలిసి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఏదో చేశారు, ఇక్కడ కట్ చేశారటండి. ఇది చూడండి లోన శాంపిల్ టెస్ట్ తీసుకున్నారటండి దేనికో. ఇదంతా వేస్టేజ్ అని అంట. ఇక్కడ ఉంది చూసావా ఈ హోల్, ఇక్కడంతా కట్ చేసి ఇదంతా వేస్టేజ్. లోన్ ఒక్కటి ఇది కొంచెం లోన రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది యూజ్ అంట. అక్కడ ఉంది చూడండి, ఇది మొత్తం వేస్టేజ్. కాకపోతే ఇంక ఇదంతా దేనికి యూజ్ చేస్తారో తెలియదు, ఈ పొట్టు ఇదంతా. అదిగోండి అక్కడ ఇంకో 2 చెట్లు ఉన్నాయి చూడండి పెద్దవి, అవి కూడా చూపిస్తాను. దీనికి ఎంత 8 సంవత్సరాలు ఉంటుందేమో దీని వయసు, ఈ చెట్టు వయసు. ఈ చెట్టు వయసు వచ్చేసరికి 10 సంవత్సరాలు ఉంటుందేమో ఇది. ఇది చూడండి ఎలా ఊరిందో ఈ చెట్టు, ఎంత పెద్దదో. ఈ సైజు వస్తే ఇంక కొయ్యొచ్చు అనుకుంటా కదా, కట్ చేయొచ్చేమో. బట్ ఈ చెట్టు కాస్ట్ అంత తెలియదు కానీ ఈ ఒక్క చెట్టు ఈ రెడ్ శాండిల్ ఉంది చూసావా, ఈ టన్ను వచ్చేసరికి 8 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందంట. అది ఇప్పుడు నేను రీసెంట్గా గూగుల్, అది ఎప్పుడుదంటే రీసెంట్ టైం కాదు, ఎప్పుడో 2023 2022 లెక్కల ప్రకారం అప్పుడు చూసింది. ఇప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది స్వామి. టన్ను 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఈ కేజీ వచ్చేసరికి 6,000 7,000 మరి, కేజీ లెక్కనే ఇవి కౌంట్ చేసేది. చూడండి చెట్టు, ఈ తాట చూడండి ఒకసారి, గట్టిగా ఉంది అంతా. తాట చూడండి ఒకసారి.
కింద పెయింట్ వేసారట్టుంది, తుప్పు అది చేతులు పట్టకుండా. సరే ఇగో ఇవన్నీ మొత్తం ఎర్రచందనమే. ఇంక వెళ్ళిపోదాం, మళ్ళీ ఎవరైనా చూసి అరిసేలోపు ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఎవరు లేరు, అందరు లోన వర్క్ జరుగుతుంది, అటు సైడ్ ఉన్నారు, లోపల ఉన్నారు. ఎవరైతే తెలియకుండా లోనికి వచ్చేసాను నేను. చూస్తే మళ్ళీ బాగోదు ఎందుకు. చూసారు గంగా, వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసి